శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము 6వ రోజు పారాయణము మంగళవారము. గత అధ్యాయములలో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంట పాత్ర మొదలగు వారిని గురించి చదివేదము. తొలి పలుకు: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించావు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవవతరించావు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మము అనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి బయల్పడ్డాడు. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయూ పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులు చేసిరి. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్న సమయానికి భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనను అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చునప్పుడు కొంత విచక్షణ కావలెను. కాని ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాటవలే, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమునెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండేది. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునేది వారని ఇదివరకే తెలుసుకున్నాం. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకున్న మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయంగా చేసేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడరు. ఎవరికి బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనిడివారు. వారే విసిరేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలము మధ్యలో పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, సుమారు 100 మందికి సరిపోనట్లుగా వండగలము. రెండవది చిన్నది, 50 మందికి మాత్రమే సరిపోతుంది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పలావు వండేడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు.
పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడేవారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో పాటు ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిసాలో పెట్టి కలిపేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే అరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టేవారు. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజంగా ఎంత పుణ్యాత్ములు, ఎంత అదృష్టవంతులు. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కానివారు ఆ పాత్రను కూడా ముట్టనీయరు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేవారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించేవారు. దీనికొక ఉదాహరణం. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మని చెప్పారు బాబా. అతడు నిస్సందేహంగా బయలుదేరాడు. ఇతడు సనాతనాచారపరాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుడే అని, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అని, ఇదియే నిజమైన దక్షిణ అని, దీనివలనే గురువు సంతృప్తి చెందెదరని అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాడు. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదని ఇంకెవరినైనా పంపమని చెప్పారు. అతడు పాండు అనే నౌకరును పంపాడు. వాడు బయలుదేరుట చూచి బాబా వారిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొన్నారు. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడమన్నారు. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చాడు. అప్పుడు బాబా, నీవు కళ్ళతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, సరిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అంటూ బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగిసాలో పెట్టారు. ఆ తర్వాత ఇట్లన్నారు, నీ చేయిని తీయుము, నీ ఆచారము ఒక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినదా లేనిదా తెలుసుకొనుము అన్నారు. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు దానిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధంగా గిల్లారు. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధంగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరిగేది. పూర్వము చెప్పిన రీతిగా దాసుగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాడు. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడీకి వచ్చుచున్నారు. కొలది దినాలలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమయ్యింది. భక్తులు అనేక రకాల ఆహారాలను బాబాకు నైవేద్యం పెడుతున్నారు. వారు తెచ్చిన పదార్థాలు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగిలిపోయేవి. నైవేద్యమునెట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందును అందు ఉన్న దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కరు కథ తెలుసుకుందాం. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని మహమ్మదీయుడని చెప్పుకుంటారు.
నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని కారు. వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ దుని నెట్లు మండనిత్తురు. ఆ చోట తులసి బృందావనము ఎట్లు ఉండును? శంఖము లూదుటకు ఎట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాయిద్యములను ఎటుల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలను ఎటుల జరగనిత్తురు? అట్లని వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎలా ఉండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి? బాబా హిందూ దేవాలయములను, దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకునేవారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డుగుడగు బీనీవాలియాతో షిరిడీకి వచ్చాడు. బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సావాసము ఇన్నాళ్లు చేసియూ నిట్లేల చేసితివి అని గర్జించారు. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాడు. కనుక అదేమిటో వివరించవలసిందిగా బాబాని ప్రార్థించాడు. కోపరుగాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగారు. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాడు. సాధారణంగా షిరిడీకి పోవునప్పుడు నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని చెప్పుచూ తిన్నగా షిరిడీ చేరాడు. ఇది అంతయో బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముల్లు పాదములో గుచ్చుకుని తనను చాలా బాధ పెట్టినని చెప్పాడు. బాబా అది కొంతవరకు ప్రాయచిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించారు. ఇక నైవేద్యం ఎటులు పంచిపెట్టడి వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన తరువాత బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుంటారు. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుంటారు. అన్ని రకాల ప్రసాదాలు బాబాకు వచ్చేవి. పూరీలు, మండిగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచేవారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చేవారు. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినేవారు. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేసేవారు. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువును కలుగుజేయుచుండేది. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కలిసి కడుపు నిండా భోంచేశాడు. ఆ సమయంలో బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చారు. ఆ మజ్జిగ తెల్లగా చూచుటకు ఇంపుగా ఉన్నది. కాని అతని కడుపులో ఖాళీ లేదు. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉన్నది. అతని గుంజాటనము గనిపెట్టి బాబా అతనితో ఇట్లన్నారు, దానినంతయో త్రాగము, నీకిక మీదట అట్టి అవకాశము దొరకదు అన్నారు. అతడు వెంటనే దానినంతయో త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలోనే బాబా మహాసమాధి చెందిరి. శ్రోతలారా, హేమాడ్ పంతుకు మనము నిజంగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగెను. కాని మనకు కావలసినంత అమృతాన్ని బాబా లీలల రూపంగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృప్తి చెంది ఆనందించెదముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం. ఈ అధ్యాయములో భగవద్గీత యందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు
అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంత్ 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించాడు. 2 అధ్యాయములోనూ ఒకే విషయం ఉండుటచే రెండునూ ఇందులో పొందుపరచడమైనది. తొలి పలుకు: షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఎందుకనగా శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందారు. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారు సర్వకార్యములను బాబా నెరవేర్చుచున్నారు. బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచ్చటకు వచ్చారు. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చింది. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమయ్యింది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులే. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండేవారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కగా పాటలు పాడేవారు. ఆ పాటలు విన్నవారికి మనశ్శాంతి కలుగజేసేవి. బాబా చెప్పిన అర్థము: బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థాన్ని నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యాన్ని కలగజేశాడు. ఈ విషయమును గూర్చి బివి దేవు గారు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడింది. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యానికి గర్వించేవారు. బాబాకు ఈ విషయం గాని సంస్కృతం గాని తెలియదని అతని అభిప్రాయం. అందుకే ఒకనాడు బాబా అతని గర్వమణిచారు. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడేవారు. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్లను ఒత్తుతూ నోటిలో ఏదో గుణుగుకునిచున్నారు. అప్పుడు బాబా, నానా, ఏమి గొణుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? భగవద్గీతలోనిది. గట్టిగా చదువుము అని బాబా కోరగా నానాసాహెబ్ చందోర్కర్ భగవద్గీతలో 4వ అధ్యాయము 34వ శ్లోకాన్ని ఈ క్రింది విధంగా చదివెను: తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనః. ఆ శ్లోకాన్ని వినగానే బాబా, నానా, అది నీకు బోధపడినదా అని అడిగారు. అందుకు నానా బోధపడినది అని చెప్పగా బాబా, నీకు తెలిసినచో నాకు కూడా వివరించి చెప్పుము అన్నారు. అందుకు నానా, బాబా, దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ అర్థాన్ని వినగానే బాబా, నానా, శ్లోకము యొక్క తాత్పర్యమక్కరలేదు, ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థాన్ని తెలియజేయి అని కోరాడు. అప్పుడు నానా ప్రతి పదానికి అర్థం చెప్పాడు. బాబా, నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాతమను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు బాబా. ప్రణిపాతమనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను నానా. బాబా, పరిప్రశ్న అనగానేమి? అందుకు నానా ప్రశ్నలడుగుట. బాబా, ప్రశ్న అనగానేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? అది వినగానే నానా, పరిప్రశ్న ఎను మాటకు నాకితర అర్థమేమియో తెలియదు. అది వినగానే బాబా చిరునవ్వుతో, నానా, సేవ అనగా ఎట్టిది? నానా అందుకు, ప్రతిరోజు మేము చేయుచున్నట్టది అన్నారు.
బాబా అట్టి సేవ చేసిన చాలునా? అందుకు నాన్న, సేవయను పదమునకింకను వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు బాబా అన్నాడు. అందుకు బాబా రెండవ పంక్తిలోని ఉపదేక్షింతితే జ్ఞానం అని దానిలో జ్ఞానమను పదము ఉపయోగించకుండా ఇంకొక పదాన్ని ఉపయోగించగలవా అనగా, నాన్న, అజ్ఞానము అనే పదాన్ని ఉపయోగించవచ్చు అని బదులిచ్చాడు. చిరునవ్వు నవ్వుతూ బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానమును ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థం కలదా అని అడిగారు. అందుకు నాన్న, లేదు బాబా, శంకర భాష్యం ఆ విధంగా చెప్పుటలేదు. అది వినగానే బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము, అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా? అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా అన్నాడు నాన్న. అందుకు బాబా నవ్వుతూ, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శనులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవా చేయుమని చెప్పనేలా? స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నానా మెల్లగా, అవును, అతడు తత్వదర్శియే, కాని అర్జునుణ్ణి ఇతర జ్ఞానులనేలా సేవించమనినో నాకు తోచుటలేదు. నీకది బోధపడలేదు కదూ అన్నారు బాబా. నానా సిగ్గుపడ్డాడు. అతని గర్వం అడిగింది. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించారు: జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికి మారిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడుగవలెను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. ఈ శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదని భావించవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించును అనగా నానాకు అర్థం కాలేదు. అందుకు బాబా, జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు: ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననిచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగల వారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరి భేదాన్ని గ్రహించే తీరు గొప్ప సాక్షాత్కారం. అది ఆశ్చర్యకరమైన మానవతీత సత్వం, మహాశక్తిమత్వం మరియు ఐశ్వర్యయోగం. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారాన అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్య స్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉంటుంది. శిష్యుడు కూడా అట్టి స్వరూపము గలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేస్తుంది. అతడు నేను సామాన్య మానవుడును అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానాన్ని మూలముతో సహా తీసివేయవలెను. తగిన ఉపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకునే శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా
తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియో తలంచే భ్రమను మెల్లగా తొలగించుకుంటాడు. అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగుతుంది. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణాలు. 1 నేను జీవిని, 2 శరీరమే ఆత్మ, 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు, 4 నేను దేవుడను కాను, 5 శరీరము ఆత్మ కాదని తెలుసుకోకపోవడం, 6 దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకపోవడం. ఈ తప్పులన్నీయూ చూపించనది శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునికి జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లన్నారు: ప్రణిపాతమనగా శరణాగతి చేయుట, శరణాగతి అనగా మనస్సు, శరీరము, ఐశ్వర్యము నర్పించుట. స్వయముగా జగద్గురుడైన శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమనడం ఏమిటి? సద్భక్తుడు సర్వము వాసుదేవమయంగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు, గురువులు గలరని శ్రీకృష్ణునికి తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలననే కృష్ణుడట్లు పేర్కొన్నాడు. ఈ విధంగా తెలియజెప్పి బాబా నానా అజ్ఞానాన్ని పారద్రోలారు. సభామందిర నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకున్న పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడేవారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి, సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ షిరిడీలో సకుటుంబంగా నుండేవాడు. అతనికి అచ్చట సొంత భవనం ఉండిన బాగుండును అన్న ఆలోచన కలిగింది. కొన్నాళ్ల పిదప దీక్షితవాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది. బాబా స్వప్నంలో కనిపించి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చటనే నిద్రించుచున్న శ్యామాకు కూడా అలాంటి కలే కనిపించింది. బాపు సాహెబ్ లేచి శ్యామా ఏడ్చుచుండుట చూచి కారణమడిగాడు. శ్యామా ఇట్లు చెప్పాడు: బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాని నిర్మించండి అని చెప్పాడు. తాను అందులోనే ఉండి అందరి కోరికలను నెరవేర్చదనన్నారు. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరిచి తిని నా గొంతుక ఆర్చుకుని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచున్నది. నేను ఏడ్చుట మొదలెడి తిని అన్నారు. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపూసాహెబ్ బూటీ విస్మయం అందాడు. ధనవంతుడగుట చేత, చేతనైన వాడగుట చేత అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని శ్యామా సహాయంతో ఒక ప్లాను గీయించాడు. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించాడు. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించారు. కట్టుట ప్రారంభమయ్యింది. శ్యామా పర్యవేక్షణ చేస్తున్నారు. భూమ్య పరిగృహము, భూగృహము, బావి పూర్తి అయ్యాయి. బాబా కూడా లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుతూ సలహాలు ఇచ్చేవారు. మిగిలిన పనంతయు బాపూసాహెబ్ జోగును చూడమనిది. అది నిర్మించుచున్నప్పుడు బాపూసాహెబ్ బూటీకి ఇంకొక ఆలోచన కలిగింది. చుట్టూ గదులను నిర్మించి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో
మురళీధరుడైన శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టింది. బాబాకు ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయము కనుగొనవలెనని శ్యామాకు చెప్పాడు బూటి. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడిగాడు. బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చెదను అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను, మనమందరము అచ్చటనే నివసించవలెను, అందరము కలిసి మెలిసి ఆడుకుందుము, ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషంగా నుండవచ్చును అన్నారు. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభసమయమా అని శ్యామ అడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తి అయ్యెను. మురళీధరుని విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించేది. అది తయారు కాక మునిపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబ్ బూటి మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగునని చింతించెను. కాని బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించాయి. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేశారు. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థం గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి ఎగుటచే బాపు సాహెబ్ బూటి మిగులు ధన్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పారు హేమాడ్ పంతు. ఒకటి దహనులో బివి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగ నాడు భోజనానికి పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల ఇహపర విషయములందు తగిన సలహాలిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో హక్కున చేర్చుకునేవారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకి ప్రసాదించారు. దీనిని బట్టి ఎవరైతే భగవంతుని భక్తుల లీలలు పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలుస్తోంది. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు వెళదాం. దహనులో బివి దేవుగారు మామల్తాదారుగా ఉండేవారు. వారి తల్లి 25-30 నోములు నోచింది. వానిని ఉద్యాపన చేయవలసి ఉన్నది. ఈ కార్యములో 100 నుంచి 200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉన్నది. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమైంది. దేవుగారు బాపు సాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాశారు. అందులో బాబా ఈ శుభకార్యానికి దయచేయవలయునని, వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండునని వ్రాశారు. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించారు. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లన్నారు: నన్నే గుర్తించుకుని వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానం గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలిచివారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము అన్నారు. జోగు బాబా చెప్పినది దేవుగారికి ఉత్తరంగా వ్రాశాడు. దేవుగారెంతో సంతోషించారు. కాని బాబా రహతా, రుయి, నిమ్గాము దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకి తెలుసు.
బాబాకు అశక్యమైనది ఏదియూ లేదు. వారు సర్వంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకున్నారు. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయ మిషతో వచ్చాడు. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తాదారుని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనను. ఇంతలో మామల్తాదారే అచ్చటికి వచ్చాడు. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాడు. ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవుగారు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 నెలల పిమ్మట రమ్మని చెప్పాడు. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర దిగాడు. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకున్నాడు. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితనని సన్యాసి చెప్పాడు. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అన్నాడు. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అన్నాడు. దేవు, మంచిది, వారితో కూడా రండు అన్నాడు. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనను అని అడిగాడు. సన్యాసి ఎవరిని పంపనవసరము లేదనియు తామే స్వయంగా వచ్చేదమనియు చెప్పాడు. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాడు. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయారు. ఆ ఉద్యాపన పూర్తిగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరం వ్రాశాడు. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాశాడు. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాడు. దానిని తెరవకముందే బాబా ఇట్లన్నారు, ఓహో, వాగ్దానము చేసి దగా చేసిననుచున్నాడా? 2 కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే ఇంకా 2 వచ్చేదను అంటిని. ముగ్గురు సరిగ్గా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను. నా మాటలను నేనెన్నడూ పొల్లుపోనీయను అన్నారు బాబా. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందాన్ని కలుగజేసింది. బాబా సమాధానమంతియు బివి దేవుగారికి ఉత్తరంగా వ్రాశాడు. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పాలు దొరలాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనానికి వచ్చేదనన్న మాటలు తాను గ్రహించలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేశాయి. భక్తులు పూర్ణంగా సద్గురువుని శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమవుతోంది. హేమాడ్ పంతు ఇంట హోళీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరికను నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917వ సంవత్సరం హోళీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక దృశ్యము కనిపించింది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనపడ్డారు. నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పారు. ఇట్లు తనని నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చింది. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకోలేదు. బాబా మాటలకు చాలా సంతోషించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయవలనని చెప్పాడు. అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగింది. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమెకు ఇంకొక విధంగా భావింపకుండునట్లు
జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను కన్న కలను తెలియజేశాడు హేమాడ్ పంతు. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి బీదవారింటికి వచ్చునా అని ఆమె సంశయం కలిగింది. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదన్నాడు. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేశారు. మిట్ట మధ్యాహ్నానికి సర్వము సిద్ధమయ్యింది. హోళీ పూజ ముగిసింది. విస్తళ్ళు వేశారు, ముగ్గులు పెట్టారు. భోజనానికి 2 పంక్తులు తీర్చారు. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చారు. గృహంలోని వారందరూ, కొడుకులు, మనములు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలాల్లో కూర్చున్నారు. వండిన పదార్థాలు వడ్డించారు. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళెము పెట్టారు. అన్నశుద్ధి అయ్యింది, అనగా నెయ్యి వడ్డించారు. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునికి, శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించారు. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించింది. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యులు అచ్చట నిలుచుని ఉన్నారు. ఒకరు ఆలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఆ ఇరువురు వడ్డనంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా అన్నుట గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పారు: భోజన స్థలమును విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. తక్కిన వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. కావున ఇదిగో ఈ వస్తువును నీవు తీసుకొనుము, ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమందయు తెలిపెదము అనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్పై పెట్టారు. హేమాడ్ పంతు కాగితము విప్పి చూసేసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటమున్నది. అతడు మిగులు ఆశ్చర్యపడ్డాడు. అతని మనస్సు కరిగిపోయింది. కండ్ల నుండి ఆనంద బాష్పాలు కారాయి. శరీరము గగుర్పాటు చెందింది. అతడు వంగి పటములో ఉన్న బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించినని అనుకున్నాడు. గొప్ప ఆసక్తితో నీకా పటము ఎట్లు వచ్చినని ఆలీ అహ్మద్దుని అడిగాడు. అతడా పటమొక అంగటలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీయు తర్వాత తెలియజేసేదననియు తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అన్నాడు. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలకు పోయాడు. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీయూ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేశారు. పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపు చూచి అందరూ అమితానందభరితులైనారు. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొన్నాడు. ఆ ఫోటో వివరములు, అనగా అది ఆలీ మహమ్మద్కు ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములలో చెప్పుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 41వ అధ్యాయము. గత అధ్యాయములలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరాలకు ఆలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాడు. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటాన్ని కొన్నాడు. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీశాడు. అతడు బాబాని పూజించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేసేవాడు. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడ్డాడు. దానికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీరుబాయి ఇంటిలో పడి ఉన్నాడు. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉన్నది. అక్కడ ఎవరూ లేకున్నారు. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా,
తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండేవి. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉన్నాడు. బాంద్రాలో ఆ పటములు ఎందుకు బాధపడవలెను? పటములకు కూడా చావు పుట్టుకులున్నట్లున్నాయి. పటములన్నీయూ వాని వాని అదృష్టములు అనుభవించాయి. కాని సాయిబాబా పటము మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకున్నది. అది ఎట్లు తప్పించుకొనగలిగనో నాకింతవరకు చెప్పలేదు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అని, అనంత శక్తుడని తెలుస్తున్నది. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరాల క్రిందట యోగి అయిన అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటాన్ని మహమ్మద్ హుస్సేన్ దారియా వద్ద సంపాదించాడు. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీరుబాయికి ఇచ్చాడు. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు పడి ఉన్నది. ఒకనాడు అతడు దానిని చూశాడు. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాడు. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కు ఇచ్చాడు. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాడు. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూరు మహమ్మద్దును అచ్చటి నుండి తరిమివేశారు. అతడు మిగుల విచారపడి చికాకు పొందాడు. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు అసంతృప్తికి కారణమయ్యను గదా అని చింతించాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేదు. ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు గట్టించుకుని సముద్రములోనికి పోయి ఆ పటాన్ని అక్కడ నీళ్ళల్లో ముంచివేశాడు. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచివేశాడు. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉన్నాడు. యోగుల పటములను సముద్రములో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాడు. ఇది విని ఆలీ అహ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించాడు. 2 నెలలు గడిచిన పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపోయాడు. తన మేనేజరు పటములన్నీ తీసివేచి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికి తెలియలేదు. వెంటనే దానిని తీసి బీరువాలో దాచాడు. లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయునని భయపడ్డాడు. దానిని ఎవరికివ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అను విషయములో ఆలోచించుచుండగా సాయిబాబా అంతర్ముఖంగా ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచేటట్లుగా చేశాడు. ఆలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకుని జరిగిందంతయు చెప్పాడు. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటాన్ని హేమడ్ పంతుకి ఇవ్వడానికి నిశ్చయించారు. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచింది. ఇద్దరును హేమడ్ పంతు వద్దకు పోయి సరి అయిన కాలములో దానిని బహూకరించారు. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియననియు చాకచక్యముగా సూత్రమును లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండునో కూడా తెలుస్తున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండురని రాబోయే కథల వల్ల తెలుస్తోంది. బివి దేవు దహనులో మామల్తాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథాలను చదవాలని చాలా కాలం నుండి కోరుకుంటుండేవాడు. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేసేవాడు. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణ ఆగిపోయేది. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామానికి చేరాడు. ఇతర గ్రంథములన్నీ అచ్చట చదవగలిగాడు. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏదో ఒక విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకపోయాడు. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాడు.
కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగజేసినప్పుడే దానిని చదువుమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించాలని, అంతవరకు తెరవనని నిర్ణయించుకున్నాడు. అతడు 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబంతో కలిసి షిరిడీకి వెళ్ళాడు. అక్కడ బాపూ సాహెబ్ జోగ్ దేవుగారిని కలిసి జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని అడిగాడు. దేవు తనకట్టి కోరిక కలదనియు, కాని దానిని చదువుటకు శక్తి చాలకుండుననియు, బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరని, అప్పటి నుండి నిరాటంకంగా చదవవచ్చునని దేవుకు సలహా ఇచ్చాడు. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనేవాడు. దేవ్ ఒకనాడు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చాడు. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించాడు. ఆనాటి రాత్రి బాలక్రామ్ అను వారిని కలుసుకుని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహాన్ని ఎట్లు సంపాదించెనో ప్రశ్నించాడు. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదిలిచ్చాడు. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవ్ వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మని కోరాడు. వెంటనే దేవ్ దాన్ని చెల్లించాడు. మసీదు నిండా జనులు నిండి ఉండుట చేత దేవ్ ఒక మూలగా పోయి కూర్చున్నాడు. బాబా అతనిని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమని ఆజ్ఞాపించాడు. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవ్ బాలక్రామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో బాటు బాబా అతనికి ఏమియో చెప్పానో, ధ్యానమునిట్లు నేర్పెరు అని అడగగా బాలక్రాముడు వివరాలు చెప్పుటకు సిద్ధపడ్డాడు. ఇంతలో బాబా చంద్రు అనే కుష్ఠరోగ భక్తుని పంపి దేవును తీసుకుని రమ్మన్నాడు. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగాడు. బాలక్రామునితో మాట్లాడుచుంటున్ననియు, బాబా కీర్తిని వినుచుంటున్ననియు దేవు చెప్పాడు. తిరిగి బాబా ₹25 దక్షిణ ఇమ్మని కోరాడు. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాడు. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించెతివేలా అన్నారు. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదన్నాడు. బాబా అతనిని వెదకమన్నాడు. అతడు వెదికాడు, కాని అచ్చట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లన్నారు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించారు. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టారు. దేవు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. ఈరోజు తాను సటకా దెబ్బలు కూడా తినునేమోనని దేవ్ అనుకున్నాడు. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమని చెప్పాడు. దేవ్ అక్కడికేగి జరిగిందంతా జోగుకు బాలక్రాముకు తెలియజేశాడు. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపారు. ప్రత్యేకంగా దేవుని రమ్మన్నారు. నా మాటలు ఆ వృద్ధుని బాధించి ఉండవచ్చు, అయినా అతడు దొంగిలించుటచే నేనట్లు పలకవలసి వచ్చినది అని బాబా అన్నారు. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగారు. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా ఇట్లన్నారు, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు శాలువా నిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను, ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా అన్నారు. బాబా మాటలు విని దేవు సంతోషించాడు. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభంగా చదవగలననియు అనుకున్నాడు. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తాను శరణు వేడను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదిగా బాబాని వేడుకున్నాడు. పీలికలు దొంగిలించుట అనగా ఏమిటో దేవు అప్పుడు గ్రహించాడు. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట.
బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధంగా ఉన్నారు. ఇతరుల నడుగుటకు బాబాకు ఇష్టము లేదు. అందుచేనతనిని బాధించి చికాకు పెట్టారు. అదీనుగాక ఇతరుల నడగకుండా బాబానే సర్వమూ అడిగి తెలుసుకొనవలయుననియు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు తెలియజేశారు. దేవ్ ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృప్తిగా ఇంటికి పోయాడు. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవ్ వద్దకు వెళ్ళి అతని అభివృద్ధిని కనుగొన్నారు. 1914వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగారు. లేదు అని దేవు జవాబిచ్చాడు. బాబా కోపించి ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు అని గర్జించారు. దేవు కళ్ళ వెంట నీరు పెట్టుకుని, మీ కృపలేనిదే పారాయణము సాగకున్నది, చికాకుగానున్నది, బోధపడుట చాలా కష్టముగానున్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. వెంటనే బాబా ప్రసన్నుడై, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. అప్పుడు దేవు ఏమి చదవవలెను అని ప్రశ్నించాడు. బాబా ఆధ్యాత్మ చదువుము అన్నారు. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళాడు. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచాడు. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగినదో శ్రోతలే గ్రహింతురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతాన్ని వర్ణించారు. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయనే కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెట్లు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చుకొనగలమో చెబుతాయి. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి ఎందుంచుకునినచో మన కష్టాలు నశిస్తాయి. మరణము దాని నైజమును కోల్పోతుంది. ఐహిక దుఃఖాలు నశిస్తాయి. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. శ్రోతలు ఇంతవరకు బాబా జీవిత కథలను విన్నారు. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినిదరుగాక. 1918వ సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం వచ్చింది. జ్వరం 2-3 దినాలున్నది. కానీ అటు తర్వాత బాబా భోజనం మానివేశారు. అందుచేత క్రమంగా బలహీనులయ్యారు. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబరు 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించారు గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగింది. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైనారు. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వానిని చించి మండుతున్న దునిలోకి విసిరివేశారు. దీని మూలాన దుని ఇంకా ఎక్కువగా మండసాగింది. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశిస్తున్నారు. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచారు. ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పండి అన్నారు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయారు. బాబా వద్దకు పోవుటకు ఎవరికీ సాహసం లేదు. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లన్నాడు. బాబా, సీమోల్లంఘనము నాడు ఇది అంతయో ఏమిటి? అనగా
ఈ రోజే నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టారు. బాబా ఆ రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించారు. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చారు. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవానికి తయారయ్యారు. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించారు గాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరియొక్క సూచన కూడా చేశారు. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. అతడు చాలా బాధపడ్డాడు. అన్ని ఔషధములు ఉపయోగించను గాని అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధమయ్యాడు. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాడు. పాటిల్ బాబా పాదాలు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పండి అన్నాడు. దాక్షిణ్యమూర్తి యగు బాబా, నీవు ఆత్రపడవద్దు. నీ చావు చీటీ తీసివేసి తిని త్వరలోనే బాగుపడదవు. కాని తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అన్నారు. రామచంద్ర దాదాకు జబ్బు కుదిరింది కాని అతడు తాత్యా గురించి బాధపడేవాడు. ఎందుకనగా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరాలలో మరణించునని అనుకున్నాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. ఎవరికీ తెలియనేలేదు కాని బాలాషింపికి మాత్రం చెప్పాడు. రామచంద్ర పాటిలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడేవారు. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాడు. కాలం వేగంగా కదిలిపోతోంది. 1918 భాద్రపదం ముగిసింది. ఆశ్వయుజ మాసం సమీపిస్తోంది. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బుపడ్డాడు. మంచం కూడా పట్టాడు. అందుకే బాబా దర్శనమునకై రాలేకపోయాడు. బాబా కూడా జ్వరంతో ఉన్నాడు. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసమున్నది. బాబాయే సాక్షాత్తు శ్రీహరి అని తాత్యా పూర్తిగా నమ్మియున్నాడు. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యింది. అతడు కదలలేకపోతున్నాడు. ఎల్లప్పుడూ బాబానే స్మరిస్తున్నాడు. బాబా పరిస్థితి కూడా క్షీణిస్తోంది. విజయదశమి సమీపిస్తోంది. రామచంద్ర దాదా, బాలాషింపి తాత్యా గురించి మిగుల భయపడుతున్నారు. వారి శరీరములు వణుకుతున్నాయి. శరీరమంతయు చెమటలు పట్టాయి. బాబా చెప్పిన ప్రకారం తాత్యా చావు దగ్గరికి వచ్చింది అనుకున్నారు. విజయదశమి రానే వచ్చింది. తాత్యా నాడి బలహీనమయ్యింది. త్వరలో ప్రాణము విడుచునని అందరూ అనుకుంటున్నారు. ఇంతలో గొప్ప వింత జరిగింది. తాత్యా ప్రాణం నిలిచింది. అతని మరణం తప్పింది. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశారు. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించింది. బాబా తన ప్రాణమును తాత్యా కోసం సమర్పించినని జనులందరూ అనుకున్నారు. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధంగా బాబా తమ మహాసమాధిని సూచించారు. తాత్యాకు బదులుగా తమ ప్రాణాలు సమర్పించారు. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో ఉన్న దాసుగణకు బాబా స్వప్నాన సాక్షాత్కరించి ఇట్లన్నారు. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే షిరిడీకి రమ్ము. నన్ను చాలినన్ని పుష్పములతో కప్పుము అన్నారు. షిరిడీ నుంచి వచ్చిన కబురు వలన దాసుగణకి ఈ సంగతి తెలిసింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరాడు. భజన సంకీర్తన ప్రారంభించాడు. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేశాడు. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారాన్ని స్వయంగా గుచ్చి దానిని బాబాపై వేశాడు. బాబా పేరుతో అన్నదానాన్ని చేశాడు. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగానున్నారు.
చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనబడ్డారు. అపాయ స్థితి దాటినదని, బాబా కోలుకున్నారని అందరూ అనుకున్నారు. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కావున లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యాన్ని దానం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేసేది. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేదు. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఇట్లన్నారు: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచింది. బాబా, కొంచెం సేపు ఆగండి, నేను రొట్టెను కూరను తీసుకుని వచ్చేదను అన్నది. అన్న ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టింది. బాబా దానిని అందుకుని వారి ముందున్న ఒక కుక్క ముందు వేశారు. ఆ కుక్క ఆనందంతో ఆ రొట్టెను ఆరగించింది. లక్ష్మీబాయి అదంతా చూసి ఇట్లన్నది: ఇది ఏమిటి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా మీ కొరకు రొట్టె చేసి తిని, మీరు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితిరి. అనవసరముగా నాకు శ్రమను కలుగజేసితిరి అన్నది. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చారు: అనవసరముగా విచారించిన వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు, ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము అన్నారు. ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించారు. ఇతరులకెట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించారు. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు, భక్తి, ప్రేమలతో బాబాకు పెట్టేది. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమ్మాయికి పంపేవారు. ఆమె బాబా భుక్తశేషాన్ని ఎల్లప్పుడూ తినేది. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞాపకం ఉంచుకున్నారు. బాబా తన భౌతిక శరీరాన్ని విడుచునప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయల బిళ్ళలు తీసి లక్ష్మీబాయికిచ్చారు. ఈ సంఖ్య నవవిధ భక్తులను తెలియజేస్తోంది. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చే దక్షిణ అనుకొనవచ్చు. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలను ఇచ్చారు. ఒక్క 9 కాదు, ఈ 9కి ఎన్నో వేల రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వేయమైనది. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఏనాటికి మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడ్డారు. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉన్నారు. కాని బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండన్నారు. వారు బాబాను విడవలేకున్నారు. బాబా మాటను జవదాటలేకున్నారు. మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదును విడిచిపోయారు. బాబా స్థితి అపాయకరంగా ఉండునని వారికి తెలియను కనుక వారు బాబాను మరువలేకపోయారు. వారు భోజనానికి కూర్చున్నారే కాని వారి మనస్సు బాబాపై ఉన్నది. వారు భోజనము పూర్తి చేయకమునిపే
బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపోయారు అన్న వార్త వచ్చింది. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తారు. బయ్యాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరిగి ఉన్నది. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరాన్ని విడిచారు. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభంగానూ అవతరించిరో అంత శాంతంగా తిరిగి వెళతారు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44వ అధ్యాయాలు. 43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించుచున్నవి కనుక వాటిని ఒకే చోట చేర్చుట జరిగింది. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఎందుకనగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవంతుని విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజంగా సులభంగా పొందుతాడు. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపించబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధంగానున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణాన్ని ఆ వారంలో బోధించాడు. ఈ అభ్యాసము ఇప్పటికి అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథాలను చదివి వినిపిస్తారు. కాని బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరము లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించారు. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నామని తెలియగానే వారు వజే అనే భక్తుని పిలిచి రామవిజయమను గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పారాయణ పూర్తి చేశాడు. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబగళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణ పూర్తి చేశాడు. ఈ విధంగా 11 దినాలు గడిచాయి. అతడు తిరిగి 3 రోజులు చదివి అలిసిపోయాడు. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మన్నాడు. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునకై ఎదురుచూస్తున్నారు. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మానివేశారు. మసీదులోనే కూర్చున్నారు. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చారు. వారెప్పుడు పోయెదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి బసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబరు 15వ తారీఖున హారతి అయిన పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమన్నారు. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిండే, బాగోజీ షిండే, బాయాజీ, లక్ష్మణ్, బాళాసింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉన్నారు. దిగువ మెట్ల మీద శ్యామా కూర్చుని ఉన్నాడు. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగుగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మెడలోనికి తీసుకుని పోయిన అచ్చట బాగుగా నుండునని చెప్పారు. ఈ తుది పలుకులు మాట్లాడుతూ బాబా బయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచారు. బాగోజీ దీనిని కనిపెట్టాడు. దిగువన కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాడు. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాడు. అవి బయటకు వచ్చాయి. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచాడు. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అన్నారు. బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినని తేలిపోయినది. బాబా సమాధి చెందెను అన్న సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చువలే వ్యాపించింది. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగారు. కొందరు బిగ్గరగా ఏడ్చారు. కొందరు వీధులలోనే ఏడుస్తున్నారు. కొందరు తెలివి తప్పి పడిపోయారు. అందరి కండ్ల నుండి నీళ్లు కాలవల వలె పారుచున్నాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన మొదలుపెట్టారు.
మునుముందు 8 బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరు అన్నారు. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కరలేదు. ఏలనగా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యం ఒనర్చాడు. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 బాలుడుగానే ప్రత్యక్షమయ్యాడు. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారాన్ని తగ్గించాడు. ఈ సాయిబాబా అవతారం భక్తులను ఉద్ధరించుటకు వచ్చినది కనుక సందేహింపనవసరము లేదు. యోగుల జాడలు అగమ్యగోచరాలు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ యొక్క జన్మతోనే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఈ సాయి మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురన్న దృఢ విశ్వాసము భక్తులకు గలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలనని విషయము గొప్ప సమస్య అయ్యింది. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెనన్నారు. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయాన్నే వెలుబుచ్చారు. కాని రామచంద్ర పాటిళ్లను గ్రామమునసబు గ్రామములోని వారందరితో నిశ్చయమైన దృఢకంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అన్నారు. అందుకే గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. ఈ వివాదాన్ని 36 గంటల పాటు జరిపారు. బుధవారం ఉదయం గ్రామంలో ఉన్న జ్యోతిష్కుడు శ్యామాకు మేనమామ అయిన లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించారు. చేయి పట్టి లాగి ఇట్లన్నారు, త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించాననుకునుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము అన్నారు. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాని పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండేవి. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేతధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాడు. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్గు పూజా ద్రవ్యములతో అందరితో వచ్చి మామూలుగా మధ్యాహ్న హారతిని నెరవేర్చాడు. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి వాడాలో మధ్యభాగాన్ని త్రవ్వుట ప్రారంభించారు. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చారు. అందరూ దానిని ఆమోదించారు. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చాడు. కోపర్గావ్ నుండి మామల్తాదారు వచ్చాడు. ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోస్తోంది. కొందరు బాబా శరీరాన్ని బయటనే సమాధి చేయాలని పట్టుబట్టిరి కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెనన్నాడు. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడన్నాడు. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడ్డాడు. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనసు మారింది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించారు. బుధవారం సాయంకాలం బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయారు. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేశారు. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యింది. అది ఒక పూజామందిరంగా మారింది. అనేక మంది భక్తులు అచ్చటికి పోయి శాంతి సౌఖ్యాలు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసిని బాబా నెరవేర్చారు. ఈ ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం ప్రాణం పోయిన 36 గంటల తర్వాత కూడా బిగిసిపోలేదు. అవయవాలన్నీ సాగుతూనే ఉన్నాయి. వారి కఫిని కూడా చింపకుండా సులభంగా తీయగలిగారు. బాబా భౌతిక శరీరాన్ని విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యింది. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చునేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండేవారు. అనేక సంవత్సరాలు ఇట్లు గడిచాయి.
ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచూ దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలైపోయింది. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చారు. ఇటుక కాదు విరిగింది, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. అది నా గురుప్రసాదము. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఒక ఇటుక కోసం ఇంత విచారపడనేలా అని. అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానం చెబుతున్నారు. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేసేందుకు అవతరిస్తారు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటిస్తారు. వారు మన వలె బాహ్యానికి నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరాలకు పూర్వం అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించాడు. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుతున్నాడు. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లన్నారు, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చిన ఇట్లయినా సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలాన్ని చూపారు. ఇట్లనుచూ రాత్రి 10 గంటలకు బాబా క్రిందకి కూలిపోయారు. వారి ఊపిరి నిలిచిపోయింది. వారి నాడి కూడా ఆడుకున్నది. శరీరములో నుండి ప్రాణము పోయినట్లున్నది. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించారు. కాని మహల్సాపతి అడ్డగించాడు. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చున్నాడు. 3 రోజులు గడిచిన పిమ్మట తెల్లవారు జూమున 3 గంటలకు బాబా శరీరంలోకి ప్రాణమొచ్చినట్లు కనిపించింది. ఊపిరి ఆడనారంభించింది. కడుపు కదిలింది. కండ్లు తెరిచారు బాబా. కాళ్ళు చేతులు సాగదీయచు బాబా పైకి లేచారు. దీనిని బట్టి శ్రోతలు ఆలోచించవలసిన విషయం ఏమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము శాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుకొనుటకు భౌతిక శరీరాన్ని దాల్చింది. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరాన్ని విడిచింది. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అదేవిధంగా పూర్వము గాన్గాపురములో వెలసిన దత్తాత్రేయ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనములందు కూడా నుండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడడానికి వీలు లేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో బాబాను శరీరముతో చూచినంత తృప్తి కలుగును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతిచోటన నివసించుచు పూర్వము వలె తన భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాపు సాహెబ్ జోగ్ సన్యాసం. జోగు సన్యాసం పుచ్చుకునిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువ జోగ్ గారికి చిన్నాయన.
1909వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించసాగాడు. వారికి సంతానం లేదు. భార్యాభర్తలు బాబాను సేవించి బాబా పూజ ఎందే కాలమంతయు గడుపుచున్నారు. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ బాబా మహాసమాధి పొందే వరకు హారతి ఇచ్చేవాడు. అదీనోగాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించేవాడు. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేనిన్నాళ్ళు మీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి? తమరు ఎప్పుడు కటాక్షించెదరు అన్నారు. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ దాటెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునిదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు అన్నారు. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికింకొక అభిమానం ఏదియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవిత పరమావధిని పొందాడు. అమృత తుల్యమగు బాబా పలుకులను ఆలకించండి. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా ఎన్నోసార్లు మసీదులో ఈ మధురవాక్యాలను పలికారు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరి ఏమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతరో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునిదను. ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నా కర్పించనిది ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్టు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారిట్లో అనేవారు, నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనేగాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనేగాక అన్నింటిలోనూ నన్ను చూడు. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వాన్ని అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు శ్రోతలకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవాన్ని, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా ఎన్నో పర్యాయాలు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు, ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతిపాత్రులు అని చెప్పారు. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరింకేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వంటి వారి పలుకులు స్రవించుచున్నాయి. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినిదరో ఉభయులు సాయిలు ఐక్యమగుదురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తం.